హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను కాజు పన్నీర్ కర్రీ నా స్టైల్లో చేసి చూపిస్తాను రండి. ముందుగా కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా పచ్చిమిరపకాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. అందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించుకోవాలండి. అది వేగాక కొద్దిగా టమాటా పేస్ట్ అండి వేసుకోవాలి. ఇది నేను 2 టమాటాలు తీసుకున్నాను, కొద్దిగా కాజు, ఇంకా 2 ఉల్లిపాయలు తీసుకున్నానండి. పేస్ట్లా చేసి వేసుకున్నాను. ఈ పేస్ట్ బాగా కలుపుకొని ఆయిల్ తేలేంత వరకు బాగా కలపాలండి. ఈ కూర అంటే మా పాపకి చాలా ఇష్టం అండి. కాజు పన్నీర్ కూర అంటే చాలా ఇష్టం. అమ్మ పన్నీర్ చేయని ఎప్పుడు పన్నీర్ కూర అడుగుతూ ఉంటుందండి. తనకి పన్నీర్ అంటే అంత ఇష్టం. ఇప్పుడు ఇది ఇలా వేగుతూ ఉండగా మరొక పాత్ర తీసుకొని కొద్దిగా గీ వేసి కాజు వేయించుకోవాలండి. ఇది వేగాక బాగా వేయించుకోవాలి. తర్వాత కొద్దిగా పన్నీర్ కూడా వేయించుకోవాలండి. పన్నీర్ బాగా వేయించుకోవాలి. అంటే ఇది వేయించుకుంటే బాగుంటాయి. మామూలుగా అయినా వేసుకోవచ్చు, కానీ వేయించుకొని వేసుకుంటే కొద్దిగా టేస్ట్గా ఉంటుంది కూర అని చిన్న అభిప్రాయం అండి. ఇప్పుడు ఇది వేగిందో లేదో చూద్దాం రండి. వేగిందండి. దాంట్లో కొద్దిగా పసుపు, ఉప్పు, కారం, కొద్దిగా మసాలా వేసి బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఇది బాగా కలుపుకొని కొద్దిసేపు మరిగించుకోవాలండి. అంటే ఒక 5 నిమిషాలు మరిగించుకోవాలి. ఇది మరిగాక ఇప్పుడు మనం వేయించుకుని పెట్టుకున్న కాజు పన్నీర్ ఉంటుంది కదండి, అది అందులో వేసుకోవాలండి. ఇలా చేసుకున్న కూర ఎంత బాగుంటుందో కదండి. మన ఇంట్లో మనం మన చేతులతో వండుకున్న కూర దీంతో పాటు రోటీ కానీ చపాతీ కానీ ఉంటే చాలా బాగుంటుందండి. వాటితో పాటు ఈ పన్నీర్ కర్రీ తింటే చాలా చాలా బాగుంటుందండి. చూస్తే నోరు ఊరిపోతుంది కదా అండి.